కుంభరాశి. ఈ కుంభరాశిలో ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ కుంభరాశి జాతకులకు ఈ వారము అనవసరమైన అపనిందలు పడాల్సిన అవసరం వస్తుంది. వారిది ఏ తప్పు లేకున్నా కూడా ఏదో ఒక అపవాదు పైన పడుతుంది. ఎవరో ఒకరు బద్నాం చేసేవాళ్ళు ఉంటారు. ఇక్కడ విన్నది అక్కడ చెప్పటము, అక్కడ విన్నది ఇక్కడ చెప్పటము, ఏదో ఒక రకంగా వీరు ఈ వారంలో కొంచెం చెడ్డ పేరు పొందాల్సిన సమయం అవసరం రావచ్చును. కుంభరాశి వారు ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. భోజన అన్నపానాదుల విషయంలో తాత్వికంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ఈ కుంభరాశి జాతకులకు సంతానం యొక్క ఆరోగ్యం పట్ల, సంతానం యొక్క విద్య పట్ల కొంచెం బెంగ ఉంటుంది. కాకపోతే అది నిజంగా చూసుకుంటే నిజం కాదు. వాళ్ళు చక్కగా సంతానము చక్కగా పురోగతిని పొందుతారు. అన్ని విధాలుగా బాగానే ఉంటుంది. ఈ కుంభరాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదనే చెప్పవచ్చు. ఎందుకంటే వీరికి భగవంతుడి అనుగ్రహం, ఆ శనిగ్రహం యొక్క అనుగ్రహము సంపూర్ణంగా ఉంటుంది. కాకపోతే ఏలినాటి శని ఉంది, కాకపోతే పెద్దగా ప్రభావం ఏం చూపదు. మిగిలిన గ్రహాల అనుకూలత అనేది కొంచెం పాజిటివ్గా ఉంది. కొంచెం మానసిక వేదన అనేది తగ్గించుకోవాలి. అలాగే ఈ కుంభరాశిలో ఉన్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో ఆ ఉద్యోగస్తులు మామూలుగానే వెళుతూ ఉండండి. కొత్త ప్రయత్నాలు ఏం చేయకండి. కావలిస్తే వచ్చే వారం ఏమైనా ప్రయత్నాలు ఉంటే చేయండి. ఈ వారం మాత్రం ఎలా నడుస్తుందో అలా నడిపించండి కుంభరాశి జాతకులు. ఎక్కువగా పెద్దగా ప్రయత్నాలు ఏమి చేయకండి. మామూలుగా ఇంకా ఓవరాల్గా చూసుకుంటే ఈ కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నా, ఆర్థిక పరంగా చూసుకున్నా, ఉద్యోగపరంగా చూసుకున్నా, సంతానం పరంగా చూసుకున్నా అన్ని విధాలుగా మిశ్రమంగా ఉంది. ఒక వ్యాపారం జోలికి మాత్రము వెళ్ళకండి. వ్యాపారం అంటే వెళ్ళకండి అంటే కొత్త కొత్త ప్రయోగాలు చేయకండి ఈ వారం. ఇకపోతే ఈ కుంభరాశి జాతకులు దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయడం వలన సత్ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారికి వారం మొదట్లో కొద్దిగా ఇబ్బందిగా ఉన్న వారం గడుస్తున్న కొద్దీ అంతా సానుకూలం అవుతాయి. వారాంతంలో సంతోషంగా గడుపుతారు ఈ కుంభరాశి జాతకులు.